కంద అరటి రాజ్మా కర్రీ. సో అంటే కందగడ్డ అలాగే అరటి ఈ రెండింటి కాంబినేషన్తో ఒక రాజ్మా కర్రీ తయారు చేయబోతున్నాము. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కంద అరటి రాజ్మా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందగడ్డ ముక్కలు 1 కప్పు, ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, ఉడికించిన రాజ్మా 1 కప్పు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, రాళ్ల ఉప్పు కొద్దిగా. కంద అరటి రాజ్మా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చాలా చాలా సింపుల్ అండి. యాక్చువల్గా ఇదొక కేరళ వంట. అంటే ఇందులో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే నూనె అవసరం లేకుండా మనం చేసే వంట అనమాట. ఉదాచా కర్రీ అని కేరళలో అంటారు. నేను తప్పుగా పలుకుతుండొచ్చు, కేరళ వాళ్ళు చూస్తున్నప్పుడు నన్ను ఏమనుకోకండి. అయితే కేరళ వంటలు చాలా ఆరోగ్యకరమైన వంటలండి. అంటే వాళ్ళు కొబ్బరి నూనె ఉపయోగిస్తారు, అదే ఫస్ట్ హెల్త్ అక్కడ. అది కాకుండా వాళ్ళు యూజ్ చేసే వెజిటబుల్స్ కూడా, పదార్థాలు కూడా ఎంత హెల్తీగా ఉంటాయో. వాళ్ళు హెల్త్ని మిస్ అయ్యి అసలు ఎక్కడ ఏది చేసుకోరు, వాళ్ళు వెజిటబుల్స్ ఎక్కువగా తింటారు. సో అందుకే వాళ్ళ జుట్టు చూసారా అక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది కూడా ఈరోజు మనము కందగడ్డను ముఖ్యంగా తీసుకున్నాం. అంటే కందగడ్డ అయినా రాజ్మా అయినా అరటి అన్నీ ముఖ్యం అనుకోండి. అయితే కందగడ్డ గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం ఈరోజు. కందగడ్డ అంటే గుండె ఆరోగ్యానికి మంచిది, చర్మ సంరక్షణకు చాలా మంచిది, చర్మం చాలా చాలా హెల్దీగా తయారవుతుంది. అంటే కొంతమందికి ఇంటర్నల్గా స్కిన్లో చాలా రకాల చెడు మలినాలు ఉంటాయి, దానివల్లే మనకు పింపుల్స్ రావడము, నల్ల మచ్చలు రావడం అలా జరుగుతూ ఉంటాయి. సో చర్మాన్ని మంచిగా శుభ్రంగా చక్కగా హెల్దీగా ఉంచుతుందన్నమాట. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా కందగడ్డ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది జీర్ణక్రియకి చాలా మంచిది, జ్ఞాపక శక్తి కూడా కందగడ్డ చాలా మంచిది. అందుకే పిల్లలకు ఎక్కువగా కందగడ్డ పెట్టమని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటి, కందగడ్డ అనగానే కాస్త అలా ఉంటారు కదా అని మన అమ్మలు కూడా ఇలా ఉంటారు. ఎందుకంటే నిజానికి మనం కూడా మనందరం కూడా చిన్నప్పుడు కందగడ్డ ఎక్కువ తినవాళ్ళం కాదు. కాకపోతే దాని గురించి తెలిసి దాన్ని చక్కగా రుచికరంగా వండుకున్న తర్వాతే మనం కూడా తినడం మొదలు పెట్టాం. కానీ రుచికరంగా వండుకుంటే పిల్లలకైనా ఎవరికైనా కూడా హ్యాపీగా పెట్టచ్చండి. సో ఈరోజు రాజ్మా మంచి ప్రోటీను, ఫైబర్ ఎన్ని ఉంటాయి గుణగణాలు. అలాగే అరటి మంచి పొటాషియం, మంచి ఎనర్జీ, మంచి కార్బోహైడ్రేట్స్, గుడ్ కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ కూడా మనకు అరటికాయలో ఉంటాయి. సో అలా ఈ మూడిటి కాంబినేషన్లో నూనె అవసరం లేకుండా ఈరోజు మనం కర్రీ తయారు చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం వంట స్టార్ట్ చేసే ముందు ఏం చేద్దామంటే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు, జీలకర్ర, కొంచెం ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు మాత్రమే, మళ్ళీ కర్రీలో మనం సపరేట్గా వేసుకుంటాం. సో ఈ మూడింటిని కూడా మనం చక్కగా రుబ్బేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకొని, కొంచెం ఎక్కువ నీళ్ళైనా కూడా పర్వాలేదు, మనకి బాండీలో వేసిన తర్వాత దగ్గర పడుతుంది అనుకోండి. సో దీని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఇది మనకు రెడీగా ఉందనుకోండి, ఇక వంట ప్రాసెస్లో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, బ్రేక్ లేకుండా. ముందుగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనము కొబ్బరి, జీలకర్ర, కాస్త ఉప్పు, వీటన్నిటిని మనం చక్కగా రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకుందాము, తర్వాత వాడుకోవచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. నూనె లేని వంట అన్నాను కదా, సో ఇక్కడ మీరు కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మనం స్టవ్ వెలిగించిన తర్వాత మొదటిగా చేసే పని ఏంటి, నూనె నెయ్యో వేసుకోవడం. సో ఇక్కడ మనము ఎక్కడా కూడా నూనె వేయట్లేదు, అది ఈ వంట స్పెషాలిటీ అనమాట. సో ఇక్కడ హెల్త్ ఎక్కడ ఉంటుంది అంటే 100% నూనె ఎంత తక్కువగా వాడితే మనం అంత హెల్తీగా ఉంటాం. కానీ అన్ని వంటల్ని మనం అలా చేయలేం, ప్రాక్టికల్గా సాధ్యపడదు. కాబట్టి ఖచ్చితంగా మనం నూనె వేసుకుంటాం, కానీ దాన్ని తగ్గించుకునే బాధ్యత మన చేతుల్లో ఉంటుంది. కానీ ఈ వంట మాత్రము నో ఆయిల్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం మనకు లైట్గా బాండి వేడెక్కిన తర్వాత ఇదిగోండి కందగడ్డను ఇలా చక్కగా ఉడికిచ్చేసుకున్నాం. కాస్త పసుపు వేసుకున్నాం కాబట్టి రంగు ఇలా ఉంది. మీరు కావాలంటే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, సో దట్ ముక్కలకు కూడా బాగా పడుతుంది కదా. సో అలా కూడా చేసుకోవచ్చు. సో దాని నీటిని కూడా మనం ఎక్కడ వేస్ట్ చేయట్లేదండి. సో వాటర్ కూడా ఉపయోగిస్తున్నాం. సో దీంట్లో ఒక సగానికి కందగడ్డ ముక్కలు సగానికి వేసుకుందాం. ఇది ఆల్రెడీ ఉడికినవే. దీన్ని కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇవన్నీ కూడా మనకు నీళ్లు బాగా ఉన్న పదార్థాలే కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. అలాగే ఇది మనము ఎక్కడ అంటే మ్యాషర్తో అవసరం లేదు, మామూలుగా అది ఉడికే ప్రాసెస్లోనే అలా మనం ఇలా మ్యాష్ చేసుకుంటూ చేసేసుకుందాం. చూద్దాం ఒకసారి. అంటే కొంచెం మనకు బాండి వేడెక్కిన తర్వాత పూర్తిగా లైట్గా అంటే ఒక 50 to 60% ఇలా మ్యాష్ చేసుకుంటూ చేసేసుకుందాం. మిగతా కూడా వేసేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇదిగోండి అరటికాయని కూడా మనం చక్కగా ఉడికిచ్చేసుకున్నాం. దీన్ని కూడా దీంట్లో ఉండే సగభాగానికి వేసేసుకుందాం.
ఇది కూడా ఒకసారి చక్కగా ఇలా మ్యాష్ చేసేసుకుందాం. అరటికాయ చాలా ఫాస్ట్గా మ్యాష్ అయిపోతుందండి, అంటే కందగడ్డ కొంచెం మనకు టైం పడుతుంది, గట్టిగా ఉంటుంది కదా వెజిటేబుల్, అందుకు. ఇదిలా కచ్చా పచ్చాగా అలా కొంచెం ముక్కలుగా కాస్త మ్యాష్ అయ్యి అదే విధంగానే ఉంటుంది ఆ కర్రీ. సో దీన్ని కూడా చక్కగా చపాతీలోకి దానికి తింటారు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత రాజ్మా ముందు రోజు రాత్రే నానబెట్టుకుంటే డెఫినెట్గా చాలా బాగా ఉడుకుతుంది, అది మాత్రం ఎవరు మర్చిపోవద్దు. సో దీన్ని కూడా దీని క్వాంటిటీకి తగ్గట్టుగా వేసేసుకుందాం. దీన్ని కూడా కొంచెం చక్కగా ఇలా మ్యాష్ చేసుకుందాం, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. సో అది మనకు పూర్తిగా మ్యాష్ అవ్వనక్కర్లేదు కాబట్టి మనం గరిటెతో ఎంతైతే వస్తుందో మనం అంతవరకే చేసుకోవాలి. చూసారా, కొంచెం మనకి ఇలా గుజ్జుగా అయింది కదా, సరిపోతుంది. ఇంతకన్నా మనం మ్యాష్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి సరిపడా పసుపు, ఆల్రెడీ మనం పసుపు వేసేసాము, అయినప్పటికీ కూడా కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. బాగా కలిపేసుకుందాం. అంటే కొంచెం మనకు ఆ పచ్చిగానే ఉడికించి డైరెక్ట్గా వేసేసాం కాబట్టి కొంచెం మనకు ఆ పచ్చి వాసన పోయేదాకా అనమాట. ఆహా, ఎంత బాగుంది చూసారా. మీకు ఒకవేళ పర్సనల్గా పోపు వేసుకోవాలి దాని మీద అనిపిస్తే వేసుకోండి, కానీ అవసరం లేదండి, బాగుంటుంది కమ్మగా. ఎప్పుడూ మనం అలా పోపులతోనే తినాలి, ఇలాగే తినాలి అని ఎప్పుడు పెట్టుకోకూడదు. సాత్వికంగా హెల్తీగా తింటే మన బాడీ చాలా బాగా రిజ్యువనేట్ అవుతుంది. అసలు అందుకే ఉపవాసం కాన్సెప్ట్ కూడా అదే కదా, ప్రతిరోజు తిని మన ఒంటిని లోపల బాగా హడావిడి పెట్టేస్తున్నాం. ఒకరోజు అంతా పస్తులుంటే అది కాస్త పాపం సెటిల్ అవుతుందన్నమాట, అది కూడా కొంచెం రిపేరింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. సో దీని తర్వాత మనం కొంచెం దీనికి కారం యాడ్ చేద్దాం. కారం అంటే ఏంటి, మిరియాల పొడి అనమాట. పొడి కారం ఏం వేయట్లేదండి. సో దీంట్లో మనము దీనికి కావాల్సినంత మిరియాల పొడి, ఇవన్నీ కూడా కొంచెం ఒక స్వీట్నెస్ ఉన్నటువంటి వెజిటబుల్సే కాబట్టి మీరు ఒక పిసర్ ఎక్కువ వేసినా కూడా పర్వాలేదు. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో మనం ఇంతవరకు దీంట్లో ఉప్పు వేయలేదు. సో కేవలం మన పేస్ట్ తయారు చేసేటప్పుడు మాత్రమే ఉప్పు వేసుకున్నాం కదా, ఇంకొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం దీనికి తగ్గట్టుగా. మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం ఈ క్వాంటిటీ అంతా వేసేసుకుందాం. సో దీంట్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసేసుకున్నాం కదా, సో దాన్ని బట్టి మళ్ళీ మనం ఈ కూర ముక్కలకు తగ్గట్టుగా ఇంకొంచెం చివర్లో ఉప్పు యాడ్ చేసేసుకోవచ్చు. సో పేస్ట్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కాస్త కరివేపాకు వేసేసుకుందాం. సో మనం పేస్ట్లో మాత్రమే కాస్త ఉప్పు వేసుకున్నాం కాబట్టి కూరకు తగ్గట్టుగా ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. అది కూడా మనము రాళ్ళు ఉప్పు వేస్తున్నాము. సో దీంట్లో మనం వేసుకోవాల్సినవన్నీ కూడా వేసేసుకున్నట్టే అండి. సో ఎంత సాత్వికంగా ఉందంటే వంట, అసలు నేను ఈ మధ్యకాలంలో చేసిన సాత్వికమైన వంటలో దీనికి నెంబర్ 1 పొజిషన్ ఇస్తా. ఎందుకంటే నూనె లేదు కదా, సో నూనె లేదు అసలు, ఎక్కడా మనం వేరే ఎక్స్ట్రాగా ఏమీ వాడట్లేదు. సో చాలా సాత్వికంగా చేసాం. సో ఒక్క 2 నిమిషాల పాటు దీన్ని వదిలేద్దామంటే, ఒకవేళ మనకు నీళ్ళు అవసరం పడింది, కొంచెం దగ్గర పడుతుంది, మన బాండి మాడుతోంది అంటే ఇదిగోండి ఇలా మన ముక్కల వాటర్ ఉంది కదా, సో అది మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే దీంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. సో అందుకేంటి అంటే దాన్ని మనం వేస్ట్ చేసుకోకూడదు. కంద అరటి రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. నూనెలు వేయకపోయినా కూడా, వేరే రకరకాల పొళ్ళు వేయకపోయినా కూడా స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. సో సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. మనం వేసిన ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా ఎంత హెల్దీ అంటే, కంద అరటి రాజ్మా అన్ని హై ప్రోటీన్ అన్నమాట. సో ఖచ్చితంగా అందరూ కూడా ప్రయత్నించండి కంద అరటి రాజ్మా కర్రీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కంద అరటి రాజ్మా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందగడ్డ ముక్కలు 1 కప్పు, ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, ఉడికించిన రాజ్మా 1 కప్పు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, రాళ్ల ఉప్పు కొద్దిగా. కంద అరటి రాజ్మా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో కొబ్బరి ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఉడికించుకున్న కందగడ్డ ముక్కలు, ఉడికించుకున్న అరటికాయ ముక్కలు, ఉడికించుకున్న రాజ్మా ముక్కలు వేసి మెత్తగా మెదుపుకోవాలి.
అది కాస్త మగ్గిన తర్వాత అందులో కాస్త పసుపు, మిరియాల పొడి, కొబ్బరి పేస్ట్, కరివేపాకు, సరిపడా ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కంద అరటి రాజ్మా కర్రీ రెడీ.